నమస్తే నేను మీ హరీష. మైకులు బంద్, ఎలక్షన్కు ఏర్పాట్లు, కేబినెట్ కీలక భేటీ, గన్స్తో పవన్, భూటాన్ పర్యటనకు మోదీ, ఉగ్రకుట్ర భగ్నం, అంబానీ భారీ విరాళం. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి ఎండ్కాడు పడింది. సాయంత్రం 5 గంటల తర్వాత మైకులన్నీ మూగబోయాయి. చివరి రోజు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రచారంతో హోరెత్తించారు. దాదాపు 20 రోజుల పాటు నియోజకవర్గంలోని అన్ని డివిజన్స్ ను చుట్టేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఉప ఎన్నికకు మంగళవారం పోలింగ్ జరగనుండగా బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు నిలిచారు. అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఉదయం నుంచి పోలింగ్ అధికారులకు ఈవీఎంలతో పాటు ఇతర సామాగ్రిని పంపిణీ చేయనున్నారు. వీళ్లు సోమవారం సాయంత్రం 5 గంటలకు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. సిబ్బంది వెళ్లడానికి వాహనాలను ఇప్పటికే సిద్ధం చేశారు. బైపోల్ కోసం ప్రత్యక్షంగా 1500 మంది సిబ్బంది పనిచేస్తారని ఉన్నతాధికారులు తెలిపారు. పరోక్షంగా మరో 500 మంది సేవలు వినియోగించుకోనున్నారు. నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓటర్లు ఉండటంతో 139 లొకేషన్స్ లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారుగా 986 మందికి ఒక పోలింగ్ కేంద్రాన్ని కేటాయించారు. అన్ని స్టేషన్స్ లోనూ వెబ్కాస్టింగ్ తో పాటు ఈసారి కొత్తగా డ్రోన్ల ద్వారా నిఘా ఉండనుంది. బైపోల్ సందర్భంగా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు నిబంధనలు వర్తిస్తాయని పోలీసులు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. మరోవైపు ఈ నెల 14న ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. కౌంటింగ్ రోజున క్రాకర్స్ పేల్చడం నిషేధించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ శాతాన్ని పెంచే దిశగా ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ సమయాన్ని తొలిసారిగా మరో గంట పాటు పొడిగించారు. 11న పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమై 6 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలలోపు పోలింగ్ స్టేషన్ ఆవరణలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోనున్నారు. క్యూలో ఎంతమంది ఉన్నా ఎంత సమయం పట్టినా అవకాశం కల్పిస్తారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వైన్స్ మూసివేశారు. బైపోల్ ఆంక్షలు అమలులోకి రావడంతో 4 రోజుల పాటు వైన్స్ మూతపడనున్నాయి. ఉప ఎన్నిక నేపథ్యంలో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి 12వ తేదీ వరకు వైన్స్ మూసివేయనున్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది. ఇక బీహార్లో అసెంబ్లీ 2వ దశ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. 122 శాసనసభ స్థానాలకు నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపడతారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను తొలి దశలో 121 స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. మొదటి దశలో రికార్డు స్థాయిలో 65% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఏపీ కేబినెట్ సమావేశం సోమవారం జరగనుంది. ఉదయం 10 గంటలకు సచివాలయంలో మంత్రివర్గం భేటీ కానుంది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 14, 15 తేదీలో విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సు ప్రధాన ఎజెండాగా మీటింగ్ జరగనుంది. మరోవైపు రాష్ట్రానికి రానున్న 1,00,000 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అటు ఏపీలో మొంతా తుపాను ప్రభావం, పంట నష్టం అంచనాలు, పరిహారంపై కేబినెట్లో చర్చించనున్నారు. దీంతో పాటు సీఆర్డీఏ, ఎన్ఏబీ, ఎఫ్ఐడి నుంచి రాజధాని నిర్మాణాల కోసం 7,500 కోట్ల రుణం తీసుకునే ప్రతిపాదనకు అనుమతి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ రుణం అమరావతిలోని మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగపడనుంది. రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసేందుకు సంబంధించిన ప్రతిపాదనలకు ఓకే చెబుతారని సమాచారం. ఆరోగ్యం విషయంలో ప్రపంచానికి ఏపీ రోల్ మోడల్ గా ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకానిలో శంకర ఐ ఆసుపత్రి భవనాన్ని సీఎం ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది హెల్త్ రికార్డులన్నీ డిజిటలైజ్ చేస్తామన్నారు. ప్రపంచంలో ఆరోగ్యానికి సంబంధించిన నాలెడ్జ్ ఎక్కడ ఉన్నా రోగి ఇంటి వద్ద వైద్యం అందించేలా సంజీవని ప్రాజెక్టు పనిచేయబోతోందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో కుంకి ఏనుగుల కేంద్రాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. పలమనేరు మండలం ముసలిమడుగులో 20 ఎకరాలు దీన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటక నుంచి 4 కుంకి ఏనుగులను తెచ్చినట్లు పవన్ కళ్యాణ్ కు అధికారులు తెలిపారు. వీటి ద్వారా జనావాసాలు పొలాలకు వచ్చి అడవి ఏనుగులను ఎలా కట్టడి చేస్తారో వివరించారు. అటు కుంకి ఏనుగుల విన్యాసాలను పవన్ కళ్యాణ్ ఆసక్తిగా తిలకించారు. ఆయన ఫోన్లో వాటిని వీడియో తీశారు. ఏనుగులకు స్వయంగా ఆహారం తినిపించారు. కుంకి ఏనుగులతో సిబ్బంది పరేడ్ నిర్వహించారు. ఏనుగులు పవన్ కు సెల్యూట్ చేయగా గజరాజుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాడేపల్లి సమీపంలోని నులకపేట దగ్గరున్న పోలింగ్ ఫైరింగ్ రేంజ్ ను సందర్శించారు. అక్కడి అధికారులతో మాట్లాడి ఫైరింగ్ విధానాలు, ఆయుధాల వినియోగం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన వ్యక్తిగత గ్లాక్ 0.45 పిస్టల్తో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. తాను జాతీయ రైఫిల్ అసోసియేషన్ సభ్యుడని గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు శ్రమదానం చేశారు. 3 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న గౌడ శెట్టిబలిచ కళ్యాణ మండపం స్లాబ్ నిర్మాణ పనుల్లో ఆయన పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులతో కలిసి కాంక్రీట్, ఇసుక, సిమెంట్ను తట్టలు నింపుకుని నెత్తిమీద పెట్టుకుని మోశారు. గత వైసీపీ ప్రభుత్వం కళ్యాణ మండపం నిర్మాణానికి నిధులు కేటాయించలేదని విమర్శించారు నిమ్మల రామానాయుడు.
విశాఖలో సీఐఏ భాగస్వామి సదస్సు ఉత్తరాంధ్ర జిల్లాలకు గుర్తింపు తీసుకురానుందని మంత్రి సంధ్యారాణి అన్నారు. గిరిజన గ్రామాలంటూ ఒకప్పుడు డోలిమూతలే కనపడేవని, కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఆ ప్రాంతాలు పర్యాటక అనుభూతిని అందిస్తున్నాయని చెప్పారు. పెట్టుబడుల సదస్సుకు వచ్చే వారికి ఉత్తరాంధ్ర పర్యాటక అనుభూతి కలుగుతుందన్నారు. 96వ గిరిజన గ్రామాలకు రోడ్ల కోసం ఇప్పటికే 28 కోట్లు మంజూరయ్యాయన్నారు. తిరుమలలో కార్తీక వనభోజన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని పార్వేట మండపంలో టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించారు. శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు తిరుచిపై మండపానికి తీసుకొచ్చారు. అనంతరం చిన్న గజవాహనంపై వాహన మండపం నుంచి పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. తిరుమల వెంకటేశ్వర స్వామివారిని ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న అంబానీకి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు శాల్వా కప్పి వేదాశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. హెచ్సీఏపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. హెచ్సీఏలో జరుగుతున్న జూనియర్ సీనియర్ సెలక్షన్లపై సీరియస్ అయ్యారు. సెలక్షన్ కమిటీ సభ్యులు లక్షల రూపాయలు దండుకున్నట్లు తెలుస్తోందని మండిపడ్డారు. కొంతమంది క్రికెటర్ల తల్లిదండ్రులు తనను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారని చెప్పారు. దీనిపై సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జీవన్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. జిల్లాలో భూ కబ్జా వ్యవహారంపై ఎమ్మెల్యే సంజయ్ చేసిన వ్యాఖ్యలకు జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా సంజయ్ కబ్జాదారుడి వైపు నిలబడతారా, ప్రజల వైపు నిలబడతారా అని ప్రశ్నించారు. జిల్లాకు చెందిన మంచాల కృష్ణ అనే వ్యక్తి ఆ భూమిని కబ్జా చేసినట్లు జీవన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 5 రాష్ట్రాలు కీలక ఆపరేషన్ చేపట్టింది. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 81 మందిని అరెస్ట్ చేశారు. ఏపీ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై దేశవ్యాప్తంగా 754 కేసులు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 95 కోట్ల విలువైన మోసాలు చేసినట్లు గుర్తించారు. నిందితుల్లో 17 మంది ఏజెంట్లు, 7 మహిళలు ఉన్నారు. అటు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ అన్నారు. నిత్యం కోట్ల విలువైన సైబర్ మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. పెట్టుబడుల పేరుతో చాలా యాప్లు నగదు పెట్టి బాధితులు మోసపోతున్నారని చెప్పారు. డబ్బులు ఊరికి రావని, పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏపీకే ఫైల్స్ కారణంగా మోసాలు జరుగుతున్నాయని వివరించారు. కడప జిల్లాలోని అమీర్పీర్ పెద్ద దర్గాను సినీ నటుడు అలీ సందర్శించారు. దర్గాలో జరుగుతున్న ఉత్సవాలు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా విశిష్టతను అడిగి తెలుసుకుని కవ్వాలి కార్యక్రమంలో పాల్గొన్నారు అలీ. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని, వీలు కుదిరినప్పుడు వస్తానని చెప్పారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన మెగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ డ్రైవ్ 2025లో ఎంపీ రఘురామరెడ్డి పాల్గొన్నారు. నాన్ టీచింగ్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏమీ ఆశించకుండా సొంత డబ్బులు పెట్టుకుని సేవ చేయడం గొప్ప విషయమని ఎంపీ రఘురామరెడ్డి కొనియాడారు. ఇలాంటి వాళ్లు చాలా తక్కువగా ఉంటారని తెలిపారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్లో ఫర్నిచర్ తయారీ కేంద్రంపై అటవీశాఖ అధికారులు దాడులు చేశారు. అక్రమ కలపతో ఫర్నిచర్ తయారు చేసినట్లు గుర్తించారు. 3 లక్షల రూపాయల విలువ చేసే కలపతో పాటు తయారు చేసే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. కలప వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా అటవీశాఖ అనుమతి తీసుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోరీ జరిగింది. 10 తులాల బంగారం, వెండి ఆభరణాలతో పాటు 30,000 నగదును దుండగులు అపహరించారు. పట్టణానికి చెందిన సరస్వతి ఫంక్షన్ కోసం ఊరికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు తాళాలు పగలగొట్టి దొంగతనం చేశారు. ఊరు నుంచి సరస్వతి వచ్చేసరికి బంగారం, నగదు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. శివాలయం, కార్తీక దీపారాధన, వ్రత మండపాలతో పాటు కొండపై ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది. కళ్యాణకట్ట, పార్కింగ్ ఏరియా, బస్వే, దర్శన, ప్రసాద క్యూ లైన్లు రద్దీగా మారాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్లో పర్యటించారు. ఉత్తరాఖండ్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్న మోదీ 8,140 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇందులో తాగునీరు, నీటిపారుదల, సాంకేతిక, విద్య, ఇంధనం, పట్టణాభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మరోవైపు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 28,000 మందికి పైగా రైతులకు 62 కోట్ల సాయాన్ని విడుదల చేశారు. దేశం ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. ఉత్తరాఖండ్ ఎప్పుడు ఇదే సూత్రాన్ని అనుసరిస్తోందని చెప్పారు. స్థానిక ఉత్పత్తుల పట్ల అనుబంధంతో పాటు వాటిని జీవితంలో భాగం చేసుకోవడం ఇక్కడ సంప్రదాయమని కొనియాడారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ పర్యాటకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఉత్తరాఖండ్లో మోదీ సభకు హాజరైన విద్యార్థులకు పరీక్షలు అదనంగా 50 అంతర్గత మార్కులు వేస్తామంటూ జరిగిన ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వార్తలు తప్పని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి యూనివర్సిటీ యాజమాన్యం ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది. పశ్చిమ బెంగాల్ ఎస్ఐఆర్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బూత్ లెవెల్ అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇంటింటికి వెళ్లి ఫామ్స్ పంపిణీ చేయాల్సి ఉండగా టీ స్టాళ్లు, లోకల్ క్లబ్లు, ఇతర ప్రదేశాల నుంచి ఇవ్వడంతో 8 మంది బీఎల్ఓలకు నోటీసులు ఇచ్చింది. ప్రతి ఒక్కరూ బీహార్ మోడల్ను తప్పకుండా అనుసరించాలని అధికారులను ఆదేశించింది.
ఓటు చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. హర్యానాతో పాటు మరిన్ని రాష్ట్రాల్లో ఓటు చోరీ జరిగిందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి జరుగుతోందని ఆరోపించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోనూ ఓట్ల చోరీ జరిగిందని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. వాటిని త్వరలోనే బయటపెడతానన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్లో జరిగిన సఫారీకి వెళ్లడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. రాహుల్ గాంధీకి ఎల్ఓపీ అంటే పర్యటనలు, పార్టీల నాయకుడని బీజేపీ అధికార ప్రతినిధి షహబాజ్ పూనావాలా విమర్శించారు. అసలైన సమయంలో విహారయాత్రకు వెళ్లి ఈవీఎంలో ఎన్నికల సంఘాన్ని నిందిస్తారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆత్మ పరిశీలన చేసుకోవట్లేదన్నారు. శివసేన యూబీటీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే నివాసం సమీపంలో డ్రోన్ కలెక్టర్ను రేపింది. ఈ ఘటనపై ఉద్దవ్, శివసేన వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఠాక్రేపై నిఘాకి డ్రోన్ ఉపయోగించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాయి. దీనిపై వివరణ ఇచ్చిన పోలీసులు ఎంఎంఆర్డీ అనుమతితోనే బీకేసీ, ఖేర్వాడి ప్రాంతాల్లో డ్రోన్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. అటు ముంబై పోలీసులు ఇచ్చిన వివరణపై శివసేన యూబీటీ నేత ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు. ఇళ్ల లోపల ఏరియాలు గూఢచర్యం జరపాలంటూ ఏ సర్వే చెప్పిందని ప్రశ్నించారు. ముందుగా ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ఎంఎంఆర్డీఏ ప్రత్యేకించి తమ నివాసాన్ని మానిటర్ చేసిందా, కేబీసీ ఏరియా మొత్తాన్ని చేసిందా అని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లో భవన నిర్మాణ కార్మికులకు యోగి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కన్యా వివాహ సహాయత యోజన కింద ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సహాయం చేయనుంది. సాధారణ వివాహానికి 65,000, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కు 75,000, సామూహిక వివాహాలకు 85,000 ఇవ్వనున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. వీటితో పాటు వివాహ వేడుక ఖర్చులకు 15,000 అదనంగా అందించనున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కుమారుడు పార్థ్ భూ వ్యవహారంపై వివాదం కొనసాగుతోంది. ఈ డీల్ రద్దు చేయడానికి పార్థ్ పవార్ కంపెనీ భారీగానే చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. దాదాపు స్టాంప్ డ్యూటీకి రెట్టింపు అంటే 42 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. మరోవైపు ఈ కేసులో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. శత్రువులు తనను చంపొచ్చని చెప్పారు. అయితే వారి పేర్లను మాత్రం బయటపడలేదు. దీనికి ముందు కూడా తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేయడంతో ఆయనకు కేంద్ర హోంశాఖ Y+ కేటగిరీ భద్రత కల్పించింది. ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయాలంటూ ప్రతిపక్షాలు చేసిన డిమాండ్పై మోహన్ భాగవత్ స్పందించారు. ఆర్ఎస్ఎస్ ను అధికారికంగా ఎందుకు రిజిస్టర్ చేయలేదనే ప్రశ్నకు బదిలిస్తూ హిందూ ధర్మం ఎక్కడా నమోదు చేసుకోలేదని తెలిపారు. తాము ప్రత్యేకంగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఆర్ఎస్ఎస్ ను గుర్తింపు లేని సంస్థగా పేర్కొంటున్నాయని, అలాంటప్పుడు గతంలో 3 సార్లు ఎలా బ్యాన్ చేశారని ప్రశ్నించారు. హర్యానా డీజీపీ ఓపీ సింగ్ థార్ ఎస్యూవీ వాహనం నడిపే వ్యక్తులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. దాన్ని నడిపే వ్యక్తులు రోడ్లపై విన్యాసాలు చేస్తారని, అది వారికి ఓ స్టేటస్ సింబల్ గా మారిందని పేర్కొన్నారు. గురుగ్రామ్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతున్నాయి. తనిఖీల సమయంలో బుల్లెట్ బైకులు, థార్ నడిపే వారిని అస్సలు వదిలేయలేమని డీజీపీ వెల్లడించారు. జైల్లో ఖైదీలు ఎంజాయ్ చేస్తున్న వీడియోలపై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తానని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీడియోలో ఉన్న ఖైదీలో ఉగ్ర మూలాలు ఉన్న ఐసిస్ రిక్రూటర్ జుహాద్ హమీర్ షకీల్ మున్నా, సీరియల్ రేపిస్ట్ హంతకుడు ఉమేష్ రెడ్డి ఉన్నారు. అతడి సెల్లో కూడా టీవీ ఉండటం చర్చనీయాంశమైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. రాజస్థాన్లోని నాథ్వారా శ్రీనాథ్జీ ఆలయాన్ని సందర్శించిన అంబానీ అక్కడ యాత్రి ఏవం వరిష్ఠ సేవా సదన్ ప్రాజెక్టు చేపట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు 50 కోట్లకు పైగా అవుతుందన్నారు. మరోవైపు శ్రీ నాథ్వారా టెంపుల్కు ముఖేష్ అంబానీ 15 కోట్లు విరాళంగా అందజేశారు. కేరళ రాజధాని తిరువనంతపురం శ్రీ పద్మనాభస్వామి ఆలయానికి సంబంధించి కీలక సమాచారం వెలువడింది. ఆలయంలో ఇటీవల బంగారం మాయమై మళ్లీ దొరికింది. అయితే బంగారం దొరికినప్పటికీ ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బంగారు పూత కోసం గోల్డ్ నాణేలు తీశారని తెలిపారు. ఆ సమయంలో స్ట్రాంగ్ రూమ్లోని సీసీటీవీ కెమెరాలు పనిచేయలేదన్నారు. అస్సాంలోని గౌహతిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 93వ వార్షిక వేడుకల ముగింపు సందర్భంగా చేపట్టిన వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. తొలిసారిగా పూర్తిస్థాయి ఎయిర్ షో నిర్వహించారు. లిచిత్ ఘాట్లో బ్రహ్మపుత్ర నదిపై 75 విమానాలు, హెలికాప్టర్స్తో 25కు పైగా ఫార్మేషన్స్ లను ఐఏఎఫ్ ప్రదర్శించింది. రఫేల్, సుఖోయ్, మిగ్, మిరాజ్, జాగ్వార్ వంటి జట్ల విన్యాసాలు అబ్బురపరిచాయి. ఢిల్లీ, ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సాంకేతిక సమస్య తలెత్తడంపై కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని నెలల ముందే దీని గురించి అధికారులకు హెచ్చరికలు జారీ చేసినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ గిల్డ్ ఇండియా పేర్కొంది. జూలైలోనే సమస్యలు, అప్గ్రేడ్ల గురించి తెలియజేశామని తెలిపింది. అయితే తమ సూచనలు వారు పట్టించుకోలేదని ఆరోపించింది. అటు బెంగాల్ సర్కార్పై బీజేపీ నేత సువేందు అధికారి తీవ్ర విమర్శలు చేశారు. అత్యాచార ఘటనపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆరోపించారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన చిన్నారిని మరో చోటికి పంపించారని, నేరాన్ని కప్పిపుచ్చడంలో పోలీసులు బిజీగా ఉన్నారని విమర్శించారు. వాళ్లు అధికారులా, సీఎం మద్దతుదారులా అని ప్రశ్నించారు.
వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తరాదిన చలిగాలులు విపరీతంగా ఉంటాయని, అదే సమయంలో దక్షిణాదిన ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. పలు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. తమిళనాడు, కేరళలో రానున్న వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. పాస్వర్డ్స్ కు సంబంధించి యూజర్లలో పెద్దగా మార్పు కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు. సైబర్ సెక్యూరిటీ విషయంలో ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ చాలా మంది ఇంటర్నెట్ యూజర్లు పాస్వర్డ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికీ 1, 2, 3, 4, 5, 6 లో ఎక్కువ మంది పాస్వర్డ్గా ఉపయోగిస్తున్నారని, ఇది మరోసారి టాప్లో నిలిచిందన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విదేశీ పర్యటన కొనసాగుతోంది. ముర్ము అంగోలాకు చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతికి అధికారులు ఘన స్వాగతం పలికారు. వారి నుంచి గౌరవ వందనం స్వీకరించిన ముర్ము అంగోలా పార్లమెంట్లో ప్రసంగించారు. భారత్ అంగోలా మధ్య వాణిజ్యంపై చర్చించారు. దీని తర్వాత బోట్స్వానాలో ముర్ము పర్యటించనున్నారు. ప్రధాని మోదీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. నవంబర్ 11, 12 తేదీలో 2 రోజుల పాటు భూటాన్లో పర్యటించనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ భూటాన్ రాజు వాంగ్చుక్ను కలుసుకుంటారు. ఇద్దరు నేతలు సంయుక్తంగా భారత్, భూటాన్ మధ్య నిర్మించిన 1020 మెగావాట్ల పునత్ సంగ్ను జల విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. భూటాన్ పర్యటనలో భాగంగా అక్కడ ప్రస్తుత చక్రవర్తి తండ్రి 4వ రాజు సింగే వాంగ్చుక్ 70వ జయంతి కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. అలాగే భూటాన్ ప్రధాని షెరింగ్ టెబ్గేతో చర్చలు జరపనున్నారు. థింపూలోని బుద్ధుడు పవిత్ర అవశేషాల వద్ద ప్రధాని మోదీ ప్రార్థనలు చేయనున్నారు. అలాగే భూటాన్ రాయల్ ప్రభుత్వం నిర్వహించే ప్రపంచ శాంతి ప్రార్థన ఉత్సవంలో పాల్గొననున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఏ దేశంపైనా ముందుగా అణుదాడి చేయకూడదనే సూత్రానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఒకవేళ ఎవరైనా దాడి చేస్తే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటుందన్నారు. పొరుగు దేశాల కవ్వింపు చర్యలకు భయపడబోమని స్పష్టం చేశారు రాజ్నాథ్ సింగ్. నికోబార్ దీవులో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.1గా తీవ్రత నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బయో సైన్సెస్ పేర్కొంది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. అయితే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ మాత్రం దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.4గా రికార్డైనట్లు వెల్లడించింది. వేలం ప్రక్రియ డిసెంబర్లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 15న వేలం నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోందని సమాచారం. నవంబర్ 15 లోపు అన్ని ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించాల్సి ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈసారి భారత్లోనే ఆక్షన్ ఉంటుందని తెలుస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఓ అభిమాని తన బైక్ పై ధోనీని ఆటోగ్రాఫ్ అడగ్గా మిస్టర్ కూల్ వెంటనే పెట్రోల్ ట్యాంక్ పై తన సంతకం చేశాడు. అంతటితో ఆగని ఫ్యాన్ తన చేతిపై కూడా సంతకం చేయాలని కోరగా ఆటోగ్రాఫ్ ఇచ్చేశాడు. కేరళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఆన్లైన్ వేదికగా తనకు వేధింపులు రావడంపై ఫిర్యాదు చేశారు. ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారని కంప్లైంట్ చేశారు. దీని వెనుక తమిళనాడుకు చెందిన 20 ఏళ్ల యువతి ఉందని తెలిసి ఆశ్చర్యపోయారు. ఆసుపత్రిలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇందులో సినీ, బుల్లితెర నటులు హెల్త్ టెస్టులు చేయించుకున్నారు. హెల్త్ క్యాంపును సందర్శించిన మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కుటుంబం కోసం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.